హలో నమస్తే. ఈ చేపను చూడగల నాకైతే ఒకటే గుర్తొచ్చింది. అదేంటంటే రోబో సినిమాలో ఒక డైలాగ్ అయితే ఉండేది మా, మనల్ని అంతం చేయడానికి మళ్ళా ఉండే ఒక నల్లటి గొర్రె మనలో జ్వరపడింది, దాన్ని కనిపెట్టి బలి. హూ ఇస్ దట్ బ్లాక్ షీప్? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనకి ఒరిజినల్ నాటు కొరమీన్లు అంతరించిపోయి ఈ ఫేక్ కొరమీన్లు అయితే ఈ నల్ల గొర్రెల్లాగా అయితే వచ్చేస్తున్నాయి అనమాట నాటు కొరమీన్ల దగ్గరికి. అసలు ఈ ఎలా వస్తున్నాయో నాకైతే అర్థం కాలేదు. ఒరిజినల్ నాటు కొరమీన్లు ఏమవుతున్నాయో నాకైతే అర్థం కాలేదు. అండ్ మనం ఇవాళ వచ్చిన ప్లేస్ వచ్చేసి కోకో కోలా ఫ్యాక్టరీ వెనకమాల కాలువలో నుంచి ఇంకో కాలువ అయితే సైడ్ వెళ్తా ఉంటుంది. ఆ కాలువ అయితే తగ్గింది, మన అదృష్టం బాగుండి అక్కడైతే మంచిగా ఇవాళైతే ఎరగదీసే చేపలు అయితే పడినాయేమో. అట్లా మీకు లాస్ట్ లో చూపిస్తా చూడండి మా కింద పోసి. ఈ రకంగా కొరమీన్లకు పడుతున్నప్పుడు ఎవరు వద్దనరో ఇంకా కావాలని అనుకుంటారు. ఇప్పటికైతే ఇవైతే చాలా అనమాట. మిగతావి స్టాక్ అయితే ఉంచుకుందాం నెక్స్ట్ హంటింగ్ చేసేయడానికి వెళ్ళినప్పుడు. మా ఒక్కటి కూడా ఒరిజినల్ నాటు కొరమీన్ అయితే లేదు, అన్ని ఫేక్ కొరమీన్లు అనమాట. ఫేక్ కొరమీన్కి ఒరిజినల్ కొరమీన్కి తేడా ఏంటంటే ఫేక్ కొరమీన్కి మొత్తం కింద తెల్లగా ఇంకా అర్థమైపోతుంది మనం చూడగానే. ఒరిజినల్ కొరమీన్ ఎలా ఉండిద్ది అంటే మనకి దాని పొట్ట సైడ్ అయితే ఎల్లో కలర్ బార్డర్ అయితే ఉండిద్ది అనమాట. మనం చూడగానే అబ్జర్వ్ చేసేయచ్చు ఒరిజినల్ నాటు కొరమీన్ ఏది, ఫేక్ కొరమీన్ ఏది అనేది. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.